మొన్న మన ముఖ్యమంత్రి గారు వెళ్ళారు అంటే 44,000 కోట్ల పెట్టుబడులను ఈరోజు తీసుకొచ్చారు. ఇది ఫస్ట్ టైం, ఒకటేసారి అన్ని పెట్టుబడులను తీసుకురావడం అనేది ఫస్ట్ టైం. కాబట్టి హైదరాబాద్ కంటే రెండవ అతిపెద్ద నగరం వరంగల్ని అన్ని విధాలా డెవలప్ చేయడానికి మేమందరం కూడా ఎమ్మెల్యేలము అధికారులతో కలిసి పనిచేసి వరంగల్ని రెండవ పెద్ద సిటీగా టూరిజం డెవలప్మెంట్గా కూడా తీసుకుపోవడానికి మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఒక సర్క్యూట్ లాగా దీన్ని ఏర్పాటు చేసి బస్సు సర్వీసులను కూడా వేలో వేసి అన్ని చోట్లకు కూడా టూరిజంకు చెందే విధంగా మేము డెవలప్మెంట్ చేయాలనేటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకోబోతా ఉన్నాము. కాబట్టి రాబోయే రోజుల్లో వరంగల్ని మంచిగా డెవలప్ చేసి ప్రజలకు ఉన్న సమస్యలను తీర్చివేసి ముఖ్యంగా స్లమ్స్లో ఉన్న వాళ్ళకి అమరవీరులకు కూడా కుటుంబాలను కూడా గుర్తించమని చెప్పాము కలెక్టర్ గారికి. వాళ్ళకు కూడా ఇళ్ల స్థలాలు ఐడెంటిఫై చేయమని చెప్పాము. వాళ్ళకు కూడా ఇల్లు ఇవ్వడానికి కూడా సీఎం గారు రెడీగా ఉన్నారని చెప్పడం జరిగింది. ఇటువంటివి మేము ఏమైతే 6 గ్యారంటీలు హామీలు ఇచ్చామో వాటన్నిటిని కూడా అమలు చేసే దిశగా మా గవర్నమెంట్ ముందుకెళ్తున్న సమయంలో స్థానిక అధికారులను కూడా మేము వారికి గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా మేము అనుకున్నవన్నీ కూడా అమలు చేసేటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు గ్యాదర్ చేసి పెట్టుకోవాలని. ఎందుకంటే ఎప్పుడైనా సీఎంతో ఈ కార్యక్రమాలన్నీ ఫౌండేషన్ చేపించి ఇక్కడే ఒక సభ ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచన మాకున్నది. అందుకని ఏవైతే మనము పెద్దవి ఉన్నావో అవన్నీ కూడా ఇప్పుడు స్టేడియం కానీ బస్ స్టాండ్ కానీ అటువంటివి ఫౌండేషన్ వేసి ఇక్కడే మనం ఎవరైతే అమరవీరుల ఇప్పుడు ఇంద్రవెల్లిలోనైతే కార్యక్రమం చేశారో ఆ పద్ధతిలోనే చేపించాలన్నటువంటి ఆలోచనతో మేము ఉన్నాము. కలెక్టర్లకు కమిషనర్ గారికి కూడా మేము సూచించడం జరిగింది. వారు ఓకే చెప్పారు. ఇంకా మా మీటింగ్ కంటిన్యూ కాబోతా ఉంది. ఇంకా అందులో కూడా సంబంధించిన ఇంకా చాలా మేము నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నిన్న కవిత గారు మాట్లాడుతూ ఇంద్రవెల్లిలో జాగృతి మీద రేవంత్ రెడ్డి గారు చాలా కామెంట్స్ చేశారు. అసలు ఆయన ప్రభుత్వ నిధులు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ మీటింగ్ ఎట్లా పెడతాడు, ప్రభుత్వానికి లెక్కలు చెప్పారా, చాలా కామెంట్స్ చేసింది ఆమె. కాంగ్రెస్ పార్టీ ఇంద్రవెల్లి సభలో ఎందుకు వాడుతున్నారు, అధికారిక హెలికాప్టర్ని వేసుకొని వెళ్ళి పార్టీ సభ పెట్టారు, వేదిక కుర్చీలు లైట్లు పెట్టినందుకు ప్రభుత్వ లెక్కలు చెప్పారా, మలిదశ ఉద్యమంలో అమరులైన కుటుంబాలకు క్షమాపణ చెప్పాలి రేవంత్ గారు, ప్రియాంక గాంధీని ఏ హోదాలో 2 గ్యారంటీలకు అమలు చేయడానికి పిలుస్తున్నారు, ప్రభుత్వ కార్యక్రమానికి ప్రియాంక గాంధీ ఎలా పిలుస్తారో, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి ఇలాగ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, ఇంద్రవెల్లి సభకు అయిన ఖర్చు ఎంత, నిత్యం ఢిల్లీ వెళ్ళడానికి స్పెషల్ ఫ్లైట్లు చార్టెడ్ ఫ్లైట్లు వేసుకొని వెళ్తున్నారు, ఇదంతా ప్రభుత్వ ఖర్చుతో వెళ్తున్నారు కదా అని యూటర్న్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మారాడు అని చెప్పి చాలా అభ్యంతరకరమైనటువంటి కామెంట్స్ చేసింది. అమ్మ తల్లి, నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, భద్రాద్రి శ్రీరాముడికి పట్టు వస్త్రాలు పట్టుకొని పోయిండు మీ అన్న కొడుకు. ఆయన ఏ హోదాలో పోయిండో దానికి ఒక్కదానికి ఆన్సర్ చెప్తే వీటన్నిటికీ కూడా ఆన్సర్ దొరుకుతుంది అనేది నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు అస్సలు లేదని చెప్తా ఉన్నాను. ఈరోజు 100 కోట్లు 200 కోట్లు పెట్టి మీ సొంత ఫ్లైట్ కొనుక్కునే స్థాయికి మీరు ఎట్లా ఎదిగారు అని అడుగుతా ఉన్నాను. అమెరికాలో అంట్లు దోమికినటోళ్ళు వచ్చి ఈరోజు తెలంగాణ ప్రజల సొమ్మును దోసుకొని తిని కోట్లకు పడగలెత్తి ఈరోజు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది మీరు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఈరోజు లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని లిక్కర్ రాణిగా పేరొంది ఈరోజు బీజేపీ కాళ్ళ మీద పడి మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఈరోజు మీరు ఇది ఇంటర్నల్గా అండర్స్టాండింగ్తో పోయి ఈరోజు బయట పడ్డది మీరు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఈరోజు ప్రజలు విశ్వసించారు, మిమ్మల్ని బీజేపీ పార్టీని నమ్మలేదు కాబట్టే, మీరు చేసే మోసాలు గుర్తించారు కాబట్టే, మీరు చేస్తున్న ప్రజాధనం యొక్క దుర్వినియోగాన్ని గుర్తించారు కాబట్టే, పేదల గురించి పట్టించుకోవడం లేదు కాబట్టే ఈరోజు పేదల పాలన అంటే కాంగ్రెస్ పార్టీ ద్వారానే అవుతుందని వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టే ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. మళ్ళీ కూడా పార్లమెంట్ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. నేను ఈ వేదిక మీద నుంచి కవిత గారిని చెప్తా ఉన్నాను, అమ్మ నిలబడు, మళ్ళీ నిజామాబాద్ నుంచి నిలబడతావా, ఒకవేళ ఆడ ఓడిపోయినా అని చెప్పి భయపడి ఇంకో దగ్గర నుంచి నిలబడతావా, ఎక్కడి నుంచి నిలబడతావు, ఈసారి నిన్ను కూడా ఖచ్చితంగా మళ్ళీ ఈ తెలంగాణ ప్రజలు ఓడగొడతారు.
మా మీద కామెంట్స్ చేసే ముందు ఒక్కసారి మీ వెనక్కి తిరిగి మీ వీపు మీరు చూసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మీరు ఎన్ని చేశారో ప్రజలకు తెలియకుండా మాకంటే ఎక్కువ మీకే తెలుసు. కాబట్టి మీకు మాట్లాడే హక్కు లేదు. దయచేసి దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది మీరు మాట్లాడితే. ఇక నుంచి కాంగ్రెస్ పార్టీ ఏదైనా చేస్తే అప్రిసియేషన్ చేయండి, అడ్వైజులు ఇవ్వండి. అంతే చెప్తే కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం చేస్తున్న పనిని ఈరోజు అక్కడ అమరవీరుల స్తూపంకు ఎక్కడైతే ఉందో వాటికి నివాళులు అర్పించి అమరులైన కుటుంబాల వాళ్ళకు ఈరోజు పట్టాలు ఇచ్చి ఇండ్లకు 5 లక్షలు శాంక్షన్ చేసి అవి ఇవ్వడానికి వెళ్ళారు రేవంత్ రెడ్డి గారు. మీరెప్పుడు కూడా ప్రైవేట్ ప్రోగ్రామ్స్కి వాడలేదు అని మీరు కాన్ఫిడెన్స్గా చెప్పగలుగుతారు. ప్రైవేట్ ప్రోగ్రామ్ కానీ కాదు, అఫీషియల్ ప్రోగ్రామ్కి వెళ్ళడం జరిగింది. కాబట్టి మీకు ఎవ్వరికి కూడా మేము లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు. మేము ఎవరైనా బాధ్యులమైతే ఓన్లీ తెలంగాణ ప్రజలకు మేము బాధ్యులం, కానీ మీ పార్టీకి మీ యొక్క విమర్శలకు మేము బాధ్యులం కాము. ఇక ముందు ఇట్లాంటి చీప్ విమర్శలు చేయడం మానుకొని కొంచెం డిగ్నిఫైడ్గా ఉండండి, డిగ్నిఫైడ్గా ఎలక్షన్లకు పోండి. రేపు మళ్ళీ కూడా ఈ సమాధానమే మీకు రాబోతా ఉంది. మొన్న తెలంగాణ ప్రజలు ఏదైతే సమాధానం ఇచ్చారో అదే సమాధానం రాబోతా ఉంది. కాబట్టి మీ యొక్క సీట్లను గెలిచే కార్యక్రమంలో మీరు ఉండండి తప్పితే మమ్మల్ని దయచేసి ఇటువంటి చీపు విమర్శలు చేయొద్దని ఆమెను హెచ్చరిస్తా ఉన్నాను.